కారాబ్రా వారని అవ్వా నువ్వు ఎక్కడేం చేస్తున్నావురా? నీ గురించి ఊరంతా ఎతకలేక చస్తుంటాను. కరెక్ట్. సారీ మాకు టైంలే, మేము చాలా అర్జెంట్ పని మీద పోతా ఉన్నాయి. ఏంటో అంత అర్జెంట్ పని? అవును, ఈడెవడు? మా బాబాయ్కి కొడుకు. రేపే వచ్చింది, నిన్న పోతున్నాయి. ఇలా సిటీ చూడడానికి బజార్కే పోతున్నాయి. చిచ్చి, నేను ఇప్పుడు బాబాయ్ కొడుకుని కాదు, తొడల్పూర్ మహారాజు గారు యువరాజుని. ఈ సందేశం చెప్పండి చెప్తున్నాడు. అరే పిచ్చోడా నోర్మై. ఏయ్, నేను పిచ్చాడు కాదు, నాకు బుర్ర పని చేయడం లేదు. నిజం చెప్పరా, ఈడి కథ ఏంటి? ఏం లే లాల్చీలో పేపర్ ఏంటి? ఇది ఒక పేపర్ అంటే 2 పేపర్ల హాఫ్. నువ్వు ఎక్కువ మాట్లాడితే 2 దవడలు పగులుతాయి. 2 దవడలంటే ఒక్క దవడకి డబల్. పేపర్ ఏంటి? అచ్చా, వీడు నీకి బాబాయ్ కొడుకు. రేపు వస్తాయి, నిన్న పోతాయి. నీకు బాస్ ఉన్నాయి, నాకు అసిస్టెంట్ ఉన్నాయి. చూడదోనా అట్టరా దారికి పద. ఈ 4 అప్పు చెప్పేసి ఆ 10 లక్షలు కొట్టేద్దాం పద. ఎట్లా అప్ప చెప్తాయి? పేపర్లో అడ్రస్ ఇచ్చినాయిలే. ఈ అడిగితే చెప్పడం రా. ఎన్నోసార్లు అడిగినాయి, చెప్తాయిలే. ముందు నీ పబ్లిక్ నుంచి ఇంటికి తీసుకెళ్దాం పద. అక్కడికి వెళ్ళి బతిమలో బామలో అడ్రస్ పెట్టేద్దాం అని తీసుకురా. ఏంటి ఇంత చిన్నగా ఉంది? బాత్రూమా? బాత్రూమ్లే, సార్కి ఇల్లు ఉన్నాయి. ఇల్లా? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటి అడుగు పెట్టారేంటి? సిగ్గు వదిలిపెట్టి. ఏదో చిన్నపిల్లలు తప్పు తెలుసుకుని తిరిగి వచ్చారులేండి. అవునా, కన్నవాళ్ళ విలువేంటో ఇప్పుడు తెలుసుకున్నాం. అవును డాడీ, ఆ పిట్టలోడింట్లో రెట్టలు తప్ప తినడానికి రొట్టెలు కూడా లేవు. ఆహా, ఎప్పటికైనా కాస్త బుద్ధిగా ఉండండి. అరే, ఈ అబ్బాయి డాడీ ముద్దుగా ఉన్నాడు. తొడల్పూర్ మహారాజా గారని వాళ్ళ అబ్బాయిలే ఐస్ క్రీమ్ కలిగి ఇంట్లోంచి పారిపోయి ఇచ్చాడు. అబ్బా, ఎర్రగా బుర్రగా ఎంత బాగున్నాడో నా బుజ్జి, నా బజ్జి, నా ఫ్రిడ్జి. అబ్బా, ఏంటంటే బుగ్గలు తడిపేస్తున్నావు? అంటే మా అమ్మాయి కొంచెం అల్లరి పిల్లలేనన్న, అది అంతే. సరే, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారా నిద్ర లేవగానే ఏం చేస్తారు? నిద్ర లేవగానే కళ్ళు తెరుస్తారు. అయ్యా, నిద్ర లేచిన తర్వాత అంతా కళ్ళే తెరుస్తారా? కానీ కళ్ళు తెరిచిన తర్వాత ఏం చేస్తారు? ఆవులు ఇస్తారు. ఆవులు ఇవ్వటం, గేదెల్ని కడగడం కాదయ్యా. మరి నా రసాకో బరబరా, మీ నాన్నగారు అస్సలు ఏం చేస్తుంటారు? మీ ఇంట్లో ఏరోప్లేన్ ఉందా? అవునుగా, అదిగో. ఇప్పుడు బ్యాటరీ అయిపోయినాయి, లేకుంటే జబర్దస్త్ ఎగురుతాయి. చిచ్చి, ఆ ఏరోప్లేన్ కాదు, నిజమైన ఏరోప్లేన్. మా ఇంట్లో 3 ఉన్నాయి. అచ్చా, 3 విమానాలు ఏం చేస్తాయి? ఒక దాంట్లో నేను స్కూల్కి వెళ్తానా, బాగుంది. ఇంకో దాంట్లో మా కుక్క షికారుకి వెళ్తుంది. అచ్చా, కుక్కలకి విమానంలో షికారు పోతాయి. లింగంజీ, మనకి వాళ్ళ ఇంట్లో కుక్కలు అయితే ఎంత బాగుంటాయి. సరేగాని 3వ విమానం ఏం చేస్తారు? మా మమ్మీ షాపింగ్కి వెళ్ళి గోళ్ళ రంగులు లిప్టిక్లు తెచ్చుకుంటది. నేను నానెందుకు? బియ్యం బొగ్గులు కూడా రిక్షాలో తెచ్చుకోవాల్సిందే. విమానంలో బొగ్గులు వేస్తే విమానం మాసిపోతుందిలే. సన్నాయి నొక్కక లోపలికి వెళ్ళి పని చూసుకుంటావా? చూడమ్మా, వేడి కనుక ఇక్కడ ఉంటే మా ఇద్దరికి మెంటలు ఎక్కిపోయేట్టుగా ఉంది. అంచేత వాడిని నీ రూమ్ లోకి తీసుకెళ్లి బాగా ఆడించి వాడి ఇంటి అడ్రస్ ఎక్కడో పట్టుకో, ఆ తర్వాత నేను చూసుకుంటాను. అలాగే డాడీ. చిట్టుకన్నా, మరి నా గదిలోకి వెళ్ళి ఆడుకుందావా? లే, ఎత్తుకెళ్ళా? నువ్వు ఎత్తుకుంటే నాకు కితకితలు పడతాయి. బుజ్జి కన్నా, ఆంటీ దగ్గర సిగ్గేంటి? పద. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, యాపిల్ పండు తేవే. చందమామ, నీకోసం యాపిల్ కాకినాడ నుంచి తెప్పించినాయి కాదు, కాశ్మీర్ నుంచి తెప్పించా. అలాగా? మరి ఇప్పుడు నీకు మమ్మీ ఉంది కదా కదా, మరి మమ్మీకి డాడీ ఉన్నాడు కదా. ఏ, మీ మమ్మీకి మీ డాడీ లేడా? అంటే ఎగబడి నవ్వుకో, కొరబోయి చస్తావు. డాడీ లేకే మా డాడీ అడిగో ఆ గోడ మీద ఉన్నాడు. అయ్యా, అచ్చు మీ డాడీలా ఉన్నాడు. నవ్వకరా, బాబు తడుచుకుంటాడు. చెప్పు నాన్న, మరి ఇప్పుడు చెప్పు, మీ ఇల్లు ఎక్కడుంది? నేను చెప్పను. నన్ను చిన్నపిల్లని చేసి నాకు తీపి యాపిల్ తినిపిస్తారా? అడ్రస్ చెప్పకపోతే నాకి కత్తితో నీకి బీక నరికేస్తా. అయ్యో, ఏంటమ్మా చేసింది? ఏడుస్తున్నావ్? ఈ గూట్లో గాడు నా పీక మీద కత్తి పెట్టి చంపుతాడని బెదిరిస్తున్నాడు. మీకు బుద్ధుంది అసలు? చిన్న పిల్లని పట్టుకుని
చేస్తారు. చూడమ్మా, వాళ్ళు బూచాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళద్దే. అలాగే. నీకు నేనున్నానుగా, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం. నీకేం కావాలన్నా నేను ఇస్తానుగా. నాకు ముద్దులొద్దంటి పొద్దు నుంచి పెట్టుకుంటూనే ఉన్నావు. మరి ఇంకేం కావాలమ్మా? నాకు నాకు మామిడి తాండ్రి కావాలి. అయ్యో నా బుజ్జి బాబు, ఇంతేనా? రా ఇస్తా. అవదా. ఏమైనా మా బ్రహ్మచారి గారి సెలక్షనే అడుక్కు తినే దానిపైన ఎంత అందంగా ఉన్నావే. ఏంటి ఎక్కడైనా ఎలిగి చచ్చిన వాసన వస్తుంది? నా కాడే బాయ్యా, నాను పెద్ద మనసు అయినప్పుడు తానం చేశాను, మళ్ళా చేయలేదు. ఎమ్మకడు మాడ ఆ బాత్రూమ్ లో పోయి బకెట్లో స్పినాలు వేసుకుని మళ్ళీ కడుక్కో. స్నానం చేసావా? మళ్ళీ వచ్చేటప్పుడు ఈ దరిద్ర పూట కట్టరాక ఈ శారీ కట్టుకో. అట్టాగే బాయ్యా. బాయ్యా బాయ్యా, చెప్ప కొంచెం పట్టుకోవా. గొప్పదగా చీర కట్టుకురామంటే అటు చుట్టుకొచ్చానంటే అంత సిగ్గా? ఎక్కడ మనకు సిగ్గింటే అరే, ఆడాకే ఊ బదులు మగాకే ఊ వినిపిస్తాయి. లింగంజీ, లేడీస్ కదా, నీతో నీ కాదు తలుపుది. అరే లింగంజీ, ఏకదం చాంద్ కా టుకడా ఉన్నాయి. దీనికి చూసి బేవస్ అయినాయి. వంపుల్ హంపీకి శిల్పమా, బాపుకి గీసిన చిత్రమా, తెలుపుమా, ఎర్పుమా, నలుపుమా. అరే గట్టిగా ఉన్నాయి. లింగంజీ, మనం చచ్చిన పిట్టలోడు దయ్యమైనవి. అవునరా, పిట్టలోనే నాతో పాటు మేము ఇద్దరం తీసుకెళ్ళాలని వచ్చాను. ఏం జరగడం ఏంటంటే, ఏదో పని చేసి ఉంటారు, కిరసనాలు పోసి తగలబెట్టుంటారు అంతే. అచ్చా, మాకీ జరిగింది మీకీ ఎట్లా తెలిసినాయి? అంటే నిజంగా నిప్పెట్టేశారా? ఎవరన్నా వాళ్ళు ఎక్కడున్నారు? వల్లాక అట్లా ఉన్నాయి. ఇదెక్కల్లా సొగబరబరా. గ్రాండ్ పా దెబ్బలు తగిలితే ఎడుతారు ఎందుకు? అచ్చా, చితి మీద పడుకోబెట్టి కింద నిప్పు పెడితే ఏడుపు రాకపోతే నవ్వు వస్తాయి బే. నువ్వు నోరుమిరా. అసలు మీరు శ్మశానానికి ఎందుకు వెళ్ళారు? అదే ఏ శవాల మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి వెళ్ళి ఉంటారు. బూజుతోనే 8 మంది వ్యాపారం చేసిన గనులు కదా మరి ఇల్లు. ఏయ్, గ్రాండ్ పా గాయాలతో బాధపడుతుంటే మధ్యలో నువ్వేంటి? వెళ్ళి పని చూసుకో. పా. బూజులు పలకదండి. అసలు ఏం జరిగిందండి? బ్రెయిన్ కిడ్నీలోకి దిగింది. విసిగించి చంపుతున్నారు. ఏదో ప్రశ్న లేకుండా పని మీరా. గ్రాండ్ పా నీ కాళ్ళు నిప్పిగా ఉందా? నే పట్నా? వద్దురా, నన్ను ఎట్ట బతకనివ్వండిరా, నన్ను ఇసుకెచ్చకండి రా రే. సరే, నీకు బోర్ కొట్టకుండా టీ పెడతావే. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అచ్చా, అర్ధరాత్రి 12 గంటలకి వార్తలు చెప్తాయి. క్షమించాలి, ఈ రోజు బీబీసీ వార్తల్లోని ముఖ్యాంశాలు. అచ్చా, బీబీసీలో తెలుగు వార్తలు. రెండోసారి క్షమించాలి, బీబీసీలో ఈ రోజు నుంచే తెలుగు వార్తలు ప్రసారం అవుతున్నాయని చెప్పడానికి చాలా చింతిస్తున్నాం. తొడల్పూర్ మహారాజా వారి ఏకైక కుమారుడు తింగర కన్నా యువరాజా వారు వారం రోజుల నుంచి కనపట్టం లేదు. తప్పిపోయిన 7 ఏళ్ల యువరాజా వారు శారీరకంగా రెట్టింపు ఎదిగి 14 ఏళ్ల వాళ్ళ కనిపిస్తారు. మానసికంగా ఎదగపోవటం వల్ల 3.5 ఏళ్ల వాళ్ళ కనిపిస్తారు. 4వసారి క్షమించాలి, ప్రవర్తిస్తారు. ఇతని ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని గతంలో తెలిపారు. అయితే ఆ బహుమతి మొత్తాన్ని 10 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచుతున్నట్లు మహారాజా వారు తెలియజేస్తున్నారు. అచ్చా, లింగంజీ, 10 లక్షలు 25 లక్షలు అయింది. ఇంకా కొన్నాళ్ళాగితే 25 లక్షలు 50 లక్షలు అవుతాయేమో అని ఆశపడ్డ వారికి ఓ హెచ్చరిక. బహుమతి మొత్తం పెంచడం జరగదు. ఇకపై మీ ప్రయత్నాల్లో మీరుండండి, త్వరపడండి. ఆలోచించిన ఆశాభంగం నేడే చూడండి. 5వసారి క్షమించాలి, నేడే అప్పగించండి. ఇప్పుడు కొన్ని వ్యాపార ప్రకటనలు. నిరోధు వాడండి, ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు.
బూజుతో ఎయిడ్స్ వ్యాధి మందు అన్నది పచ్చి అబద్ధం. ఆ మాట చెప్పిన వాణ్ణి చెప్పుచ్చు కొట్టండి. నన్ను చూసి చెప్తాడంట్రా. అన్నీ చెప్తాయి గాని తొడల్పూర్ మహారాజు అడ్రస్ చెప్పడేంది లింగంజీ? అదే చెప్పబోతున్నాం, జాగ్రత్తగా వినండి. చెప్పేస్తున్నాడు. మహారాజా వారి చిరునామా టీవీలో అట్ట చుక్కలు వస్తున్నాయంట్రా. ఆరోసారి క్షమించాలి. విద్యుత్ శక్తి అంతరాయం వల్ల మిగతా వార్తలు క్యాండిల్ తో చదవడం జరుగుతుంది. విద్యుత్ శక్తి అంతరాయం ఉంటాడంట్రా. కరెంట్ ఉందిగా. ఏడోసారి క్షమించాలి. కరెంట్ పోయింది మీ ఇంట్లో కాదు, మా స్టూడియోలో. స్టూడియోలో అగ్గి పెట్టలేని కారణంగా మిగతా వార్తలు చదవలేకపోతున్నాం. ఓవర్ టు ఢిల్లీ. శుభరాత్రి, శుభలగ్నం, శుభమస్తు. ఈడెవడరా ఎదవ లసాకోపరపరంతా చెప్పి అడ్రస్ చెప్పడం మనిషాడు. గ్రాండ్ పా ఆ టీవీలో బొమ్మ రావడం లేదేంటి? స్టూడియోలో అగ్గి పెట్టలేదంట. అవునా? నన్న టింగరి ఆ. దగ్గర చెప్తాను. మరి నీకే క్వింటాల్ ఐస్ క్రీమ్లు ఇస్తా, అయ్యా. జలుబు చేసి చేస్తాయి, లారీడి చాక్లెట్ ఇస్తా, పళ్ళు పుచ్చి చేస్తాయి. పీకుతా, నోరు మూసుకుతా. నాన్న ఆ. అడ్రస్ చెప్పరా. అడ్రస్సా ఆ, చెప్పేనా? ఆ, మరేమో ఆ, ఈ అంకులు ఆ, కాయలు ఆ. నాకు నచ్చలేదు. ఆహా. మరి నచ్చకపోతే ఏం చేద్దాం? మేము చక్కగా పుట్టుకలు చేద్దామా? ఓసి, ఇంతే కదా. పాగల్ గాని అడ్రస్ కోసం నాకు కాలు ఎరగొడతాయి పారేవా. ఏంట్రా కాలుకోవడానికే బాధపడుతున్నావు? నీ మూలంగా నేను శ్మశానంలో బతికొండగానే కాలిపోలా? ఏ! చూసావా, ఇప్పుడు ఆడి కాలు లాసాకో బరబర్రా. అడ్రస్ చెప్పు నన్ను. ఏంట్రా మళ్ళీ జనరేటర్ ఆన్ చేసా? ఆడు కాళ్ళని ఎరగొడతా అనుకున్నా, నువ్వు ఎరగొట్టిచా. నీ పెంచి